ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 27వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానం ప్రభు మన పక్షముగా యుద్ధం చేయను. ప్రభు మన పక్షంగా యుద్ధం చేయను. దేవుని వాక్యం చదువుకుందామండి. నిర్గమకాండ 23వ అధ్యాయం 28వ వచనం. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీ అందరి కోసం మీరు క్షేమంగా, భద్రంగా, సంతోషంగా ప్రభులో ఉంటూ ప్రభును ఆనందిస్తూ ముందుకు సాగాలని మీకోసం భారంతో ప్రార్థన చేస్తాం. దేని బిడ్డారు, దేవుని వాక్యం మనం చూసినట్లయితే, మరియు నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టకు, నీకు ముందుగా కందిరీగలను పంపేదనని ప్రభువారు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ మన సందర్భం చూసినట్లయితే ఈ దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధనలో భాగం. వాగ్దాన దేశంలోకి వెళ్లే ముందు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలు ఇవి. కనాను దేశంలో ఉన్న శత్రు జాతులను ఎలా జయిస్తారో దేవుడు చెప్తున్నాడు. ఈ కందిరీగల విషయం మనం చూసినట్లయితే మరి ఇక్కడ అక్షరార్థంగా అంటే నిజమైన కందిరీగలు, దేవుడు నిజంగా కందిరీగలను దండును పంపి శత్రువును భయపెట్టి తనివేశాడు. చిన్న కందిరీగ కూడా పెద్ద సైన్యానికి కలవరపెడుతుంది. దేవుడు తన ప్రజల కోసం సృష్టిని కూడా ఉపయోగిస్తున్నాడని అర్థం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇది దేవుని సైన్యం. దేవుడు వాటిని తన ప్రజల కంటే ముందుగా పంపినప్పుడు అవి శత్రువులను కుట్టి తనివేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని సులువు చేస్తాయి. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేసేటప్పుడు తన సొంత పద్ధతులను ఉపయోగించుకొని శత్రువులను చెదురు చేసి వారి యుద్ధానికి రాకముందే వారిని నిర్విరామం చేసేస్తాడు. యథార్థవంతుల శత్రువులను ఆయన గందరగోళం పడవేసేందుకు ఉపయోగించే పద్ధతులు ఏ శాస్త్రవేత్తలకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు శత్రువులను బాధ పెట్టేందుకు దేవుడు విచిత్రమైన ఆయుధాలు ఆకాశంలో దాన్ని ఉంచాడు. భూమి స్త్రీకి సహాయం చేసింది అని ప్రకటన గ్రంథంలో మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క కందిరీగలకు మనం చూసినట్లయితే ఇది సాదృశ్యం, భయం, కలవరానికి సాదృశ్యం. కందిరీగలు అంటే దేవుడు శత్రువుల మనసులో భయం, గందరగోళం పుట్టించడం. ద్వితీయ విదేశకాండ 7వ అధ్యాయం 20 వచనం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12లో కూడా ఇదే మాట వస్తుంది. ఇశ్రాయేలు కత్తి దీకముందే శత్రువులు మానసికంగా ఓడిపోయేలాగా ప్రియప్రభు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మన ఆత్మలకు శత్రులైన వారితో దేవదూతలు యుద్ధం చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు భయపడకూడదు. చాలాసార్లు యుద్ధం చేయడానికి మనం యుద్ధ రంగానికి వెళితే అక్కడ మనతో పోరాడటానికి ఎవరు ఉండరు. యెహోవా మన పక్షంగా యుద్ధం చేయరు. మీరు నెమ్మది కలిగి ఉండండి. దేవుడు పంపే కందిరీగలు మన ఆయుధాల కంటే బలమైనవి. దేవుడైన యెహోవా ఈ పద్ధతిని ఉపయోగించి మన శత్రువును ఓడిస్తాడని మనం కలలో కూడా ఊహించడం. దేవుడు మనకు ఇచ్చినటువంటి యుద్ధ దేశాలను పాటించి యేసు ప్రభు కొరకు దేశాలను జయించడానికి మనం కవాతు చేస్తూ ముందుకు సాగిపోతే యేసు ప్రభు మనకు ముందుగా వెళ్ళి మన మార్గాన్ని సిద్ధపరచవచ్చున మనం గమనిస్తాం. చివరిలో సంతోషిస్తూ ఆయన దక్షిణ బాహు, ఆయన పరిశుద్ధ హస్తం విజయాన్ని సమకూర్చుందని మనం ఒప్పుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా క్రమంగా విజయం. అదే అధ్యాయం 23వ అధ్యాయం 30వ వచనంలో కొద్దిగా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టేది అని అన్నాడు. దేవుడు ఒకసారి అంతా ఇవ్వడు, ఎందుకంటే నీవు ఆ ఆశీర్వాదాన్ని నిర్వహించగలిగేలాగా ఎదగాలి. నీ జీవితంలో కూడా కొన్ని శత్రువులు ఉండవచ్చు. భయము, అప్పు, వ్యాధి, చెడు అలవాట్లు, మనిషి నుండి వ్యతిరేకత, ఇవన్నీ ఉండొచ్చు. వీటన్నిటి నుంచి కూడా ప్రభు జయమిస్తాడు. నిర్గమకాండ 23వ అధ్యాయం 29 చెప్తుంది, నువ్వు పోరాడే ముందు దేవుడే వెళ్ళి నీ మార్గం సిద్ధం చేస్తాడు. కొన్నిసార్లు నువ్వు చేయవలసింది కేవలం విశ్వాసంతో ముందుకు అడుగు వేయడమే. అప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు కందిరీగలను పంపి తరివేయాలని నువ్వు కోరుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డ, ఈ ఉదయకాలంలో నువ్వు మరి శత్రు అయినటువంటి కందిరీగలతో నువ్వు బాధపడుతున్నావు? ఏ విధమైనటువంటి శత్రు సైన్యంతో, ఏ విధమైన వ్యాధి, రోగం, కష్టంతో బాధపడుతున్నావు? ప్రభు ప్రతి విధమైన శత్రువును వెళ్ళగొట్టి నీ నెమ్మది, సమాధానం దయచేసి దేవుడు గొప్ప జయము దయచేయగలడు. ఆయన మనపక్షంగా యుద్ధం చేస్తాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆ రీతిగా మనం ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో
ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప జయం దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా విత్తబడిన ఈ వాక్యం దీవించండి. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకు ఈ వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరెట్టిన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపై నీ ప్రత్యేక రుచి చూపించినాను. ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రవాహాన్ని శిరస్సు మొదల పాదం ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మానసి దుఃఖంలో వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దాయిచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పలబడుతున్న యవన బిడ్డలకు యేసు నామములో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. వివాహం కానీ యవన బిడ్డలకు యేసు నామములో ఈ నెలలో వారు కోరుకున్న చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాడలో జరుగుతున్న పరిచయం దీవించండి. దీనదాసులను, దాసురాన్ని, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధన కీడు నుండి, దుష్టు నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని నీ దూతలు కావలించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.